వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు నేను చెప్పే కర్రీ ఏంటంటే కాలీఫ్లవర్ శనగపప్పు. ఎంతో యమ్మీగా, ఎంతో టేస్టీగా, కాలీఫ్లవర్ సాఫ్ట్గా టేస్టీగా ఉండిద్ది కదా. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కాలీఫ్లవర్, గరం మసాలా, చెక్క, లవంగ, ధనియాలు, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అండ్ శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, పచ్చి కొబ్బరి, టమాటోస్ అండ్ పసుపు. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో కొబ్బరి అండ్ లవంగాలు, ఇప్పుడైతే ధనియాలు, ఇప్పుడైతే దీన్ని పేస్ట్ చేసేద్దాం. చెక్క, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసేద్దాం. చూసారు కదా, ఈ విధంగా అయితే పేస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే శనగపప్పుని కుక్కర్లో వేసి బాయిల్ చేసుకుందాం. ముందుగా అయితే కుక్కర్లో శనగపప్పు వేసేసుకుందాం వాటర్తో సహా. శనగపప్పు బాయిల్ అయ్యే వరకు మనం ఒక కళాయి పెట్టాలి. ఒక కళాయిలో ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్ అయితే వేద్దాం. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఫ్రై అవ్వాలి, బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. ఉప్పు కొంచెం వేద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఆనియన్ ఈ విధంగా ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం. ఇప్పుడైతే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆనియన్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, లైట్గా ఫ్రై అవుతుంది. మన కుక్కర్ కూడా విజిల్స్ రావడానికి తొందరలోనే ఉంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే టమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాం. మన టమాటోస్ కూడా కుక్ అవుతున్నాయి. టమాటోస్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే ముందుగానే మనం కొబ్బరి పేస్ట్ చేసాం కదా, అదైతే దీంట్లో వేసేద్దాం. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకుందాం.
ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు గరం మసాలా, ఇప్పుడైతే కారం, ఇప్పుడు ఈ మసాలాని ఆయిల్ వచ్చే వరకు కుక్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ రావడం స్టార్ట్ అవుతుంది. మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాలీఫ్లవర్ అయితే వేసేద్దాం. వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఈ విధంగా అయితే మసాలా అయితే మొత్తం కాలీఫ్లవర్కి కలిపేసుకున్నాం కదా. ఎక్కువ బాయిల్డ్ అవ్వకూడదు కాలీఫ్లవర్, హాఫ్ బాయిల్డ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ బాయిల్డ్ అయితే తినడానికి కూడా టేస్ట్ అనిపించదు. హాఫ్ బాయిల్డ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చేసుకున్న శనగపప్పు వాటర్తో సహా దీంట్లో వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకుందాం. కొత్తిమీర అయితే వేసేసుకొని మసాలా అంతా పట్టే వరకు ఉందాం. ఒకసారి కలుపుకొని అండ్ మూత పెట్టేద్దాం. బాగా ఉడకాలి, మొత్తం కొద్దిగా పైకి రావాలి. మూత పెట్టేద్దాం. చూసారు కదా, ఎంతో యమ్మీగా చూస్తున్నారు కదా, ఎంతో యమ్మీగా ఉడుకుతూ ఉంది. కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎంతో యమ్మీగా వాసన మాత్రం ఎంత బాగా వస్తుందంటే వాసన అసలు చాలా బాగా వస్తుంది. కుక్ అయిపోయింది. ఇప్పుడైతే బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం. చూస్తున్నారు కదా, యమ్మీ కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. చూడ్డానికి ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంది. నిజంగా చాలా బాగుంది. హోటల్లో తిన్నా ఇంత టేస్ట్ రాదు. నిజంగా చాలా చాలా బాగుంది. యమ్మీగా ఉంది, సాఫ్ట్గా చాలా బాగుంది. యమ్మీగా టేస్టీగా. అండ్ చిన్నపిల్లలు కూడా ఎక్కువ లైక్ చేస్తుంటారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ వీడియో కనుక ఈ రెసిపీ మాత్రం డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా యమ్మీగా ఉంది, సాఫ్ట్గా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా వీడియోస్ని మీరు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. బాయ్. నా వీడియోస్లో చిన్న తప్పులు ఉంటే క్షమించండి. బాయ్.